ఇక డీటెయిల్ చూస్తే ఇవాళ హస్తినాకు సీఎం రేవంత్ మంత్రులు వెళ్లనున్నారు. 42% రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరుబాట నిర్వహించనున్నారు. నేటి నుంచి 3 రోజులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర సర్కారు కార్యాచరణ చేయనుంది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ అస్థిర బాట పట్టింది. ఈ నేపథ్యంలో కులగణనపై కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఢిల్లీలో ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్తున్నారు. అయితే నిన్ననే ప్రత్యేక రైల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని 2000 మంది సుమారుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేక రైలుకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ రోజు సీఎం, డిప్యూటీ సీఎం, పిసిసి అధ్యక్షుడు బయలుదేరుతున్నారు. అయితే రేపు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున అంటే ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ పాల్గొంటున్నారు. ఎల్లుండి ఏదైతే రాష్ట్రపతిని కలిసి 2 బిల్లులకు సంబంధించి కులగణనకు సంబంధించిన బిల్లు కావచ్చు, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంపైకి సంబంధించిన బిల్లు, ఈ 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇస్తారు. ఈ క్రమంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి అయితే శ్రేణులు బయలుదేరారు. అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా వెళ్ళిన పరిస్థితుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ వెళ్తున్నారు. ఈ రోజు అక్కడ ప్రధానంగా సమావేశమై నేతలతో సమావేశమై రేపు ధర్నా కార్యక్రమం ఉంటుందని చెప్పొచ్చు. రహీం.